హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమృతం. ఇవాల్టి వీడియోలో మనం ఎండుమిరపకాయలు వాడి టమాటా చట్నీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: ఎండుమిరపకాయలు 12, మినప్పప్పు 1 స్పూను, పచ్చిశనగపప్పు 1 స్పూను, ధనియాలు 2 స్పూన్లు, సాల్ట్ తగినంత, పావు స్పూన్ చొప్పున మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఆ తర్వాత టమాటాలు 6. ఇక్కడ నేను నాటు టమాటాలు తీసుకున్నానండి, అవైతే చాలా బాగుంటాయి. ఒక పాన్ తీసుకుని అందులో 4 స్పూన్ల ఆయిల్ తీసుకుని వేడి చేసుకున్నాక అందులో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ధనియాలు వేసుకుని వేయించుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత మనం ఇందులోకి మెంతులు, ఆవాలు, జీలకర్ర కూడా వేసుకోవాలి. కొద్దిగా ఇంగువ కూడా వేసుకుని ఫ్రై చేసుకుందామండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఎండుమిరపకాయలు కూడా వేసుకుని వేయించుకుందాం. ఎండుమిరపకాయలు కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కలు వేసుకుని బాగా ఉడికించుకుందాం. ఇక్కడ నేను నాటు టమాటాలు వాడాను కాబట్టి నాకు చింతపండు అవసరపడదండి. హైబ్రిడ్ టమాటాలు వాడిన వాళ్ళు కానీ, పులుపు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు కానీ ఈ స్టేజ్లో కావలసినంత చింతపండు వేసుకోండి. ఇవి ఒక పావు గంట 20 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి. ఏమాత్రం పచ్చితనం లేకుండా ఉడికించుకోండి. చూడండి, ఇలా ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకుని వీటిని చల్లార్చుకుని బాగా మిక్సీ వేసుకోవాలి. ఇంతేనండి, మన టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి కానీ, ఇడ్లీ, దోశ, టిఫిన్, స్నాక్స్ ఏ రకమైన దాంట్లోకైనా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలాంటి మరికొన్ని కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అమృతం.